మీకంటే వయ్యారి ఎవరుంటారు చెప్పండి అత్తమ్మా. మీ స్టైలు మీ గ్రేసు మామూలుగా ఉంటుందా? ఏయ్ కాళ్ళు ఎరగొడతా మీ ఇద్దరికి. ఓ, లేదు మీరు చేయాల్సిందే, చేయండి అత్తమ్మా. సరిపోయింది. అబ్బా సూపర్. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు కూడా డాన్స్ చేయాలనుంది. నీ ఆపరేషన్ అవ్వగానే అందరం కలిసి సూపర్గా చేద్దాం, సరేనా? ఓకే వసు, నువ్వెలా చెప్తే అలాగా. సరే ఇంక లోపలికి వెళ్దామా? ఇంకొంచెం సేపు ఆడుకుంటాం నాని. మేము కాసేపు ఆగొస్తాంలే అత్తమ్మా, మీరు వెళ్ళండి. సరే తొందరగా వచ్చేయండి. నేను పరిగెడుతూ ఉంటాను, నన్ను పట్టుకో. ఏమైంది ధ్రువ అలా ఉన్నావు? రేపు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ని కలవాలమ్మా. ఆ డీల్ ఓకే అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ధ్రువ, ఇక మనకి ఏ పని ఆగదు. మన లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేసింది. అన్నీ మంచిగానే జరుగుతాయి, సరేనా? లేచి ప్రశాంతంగా పడుకో, సరేనా? వెళ్ళు వెళ్ళు. అమ్మమ్మ, ఏమైంది? తాతయ్య గుర్తొచ్చారా? అల్లరి పిల్ల, మీ తాతయ్య కాదు, తాతయ్య మనవడు గుర్తొచ్చాడు. తాతయ్య మనవడు అంటే ధ్రువ సరా? అవును, ధ్రువనే. ఇంతకు ముందు వసుంధర ఉన్నప్పుడు ఒక ఘనకార్యం చేశాడులే మా బడుద్దాయి. వసుంధర ధ్రువ ప్రేమించుకున్నారు అని చెప్పడమే కానీ అక్క గురించి నాకేమీ గుర్తులేదు. తెలుసుకోవాలనుంది. ధ్రువ కళ్ళల్లో
అక్క మీద ప్రేమ చూసినప్పుడల్లా అనుకుంటాను వీళ్ళ గురించి ఇంకాస్త తెలుసుకోవాలి అని. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం నాకు వాళ్ళిద్దరి గురించి చెప్తారా? భేషుగ్గా చెప్తాను. వసుంధరకి ధ్రువకి ఏదో గొడవైనట్టుంది ఆ రోజు. వసు హారతి పళ్ళం ధ్రువ చేతికిచ్చింది. ధ్రువ పెద్ద మా ముందు తననేమన్నా మేమున్నామని మాట్లాడదని కాళ్ళకి దండం పెట్టమని అడిగాడు. ఎవరు, ధ్రువనా? అవును, వాడే. పెద్ద పోటుగాళ్ళ పెళ్ళం ముందు మామూలు బిళ్ళపిచ్చాడనుకుంటున్నావా? మంచిగా అడిగితే చేసే పిల్లని వాడు పోస్ చూపించి అడిగేసరికి దానికి మండి చేతిలో హారతి పళ్ళెం పెట్టి కాళ్ళు పట్టుకుంది. అయితే ఏంటైతే అది ఇత్తడిది. ఒక పక్కవాడి చెయ్యి కాలిపోతుంటే వసుంధర కాళ్ళు వదలకుండా పట్టుకుని కూర్చుంది. పెళ్ళాం ముందు నిలబడి మేమున్నాం. కాలిందని చెప్పలేక వాడి అవస్థ చూడాలి. అయ్యో. ఏంటి అందరూ నవ్వుకుంటున్నారు? ఏమైంది? అందరేం కాదు, వాళ్ళిద్దరే నన్ను చూసి మరీ నవ్వుకుంటున్నారు. అదే మల్లిక, ఆ రోజు వసుంధర ఓ, హారతి పళ్ళం కాళ్ళు పట్టుకోవడం. అమ్మ అమ్మ ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసి? ఆగురా, ఆగు. అదొక్కటేనా? అది ఇంట్లో ఉంటే అది చేసే గోల అల్లరి అంత ఇంత కాదు. అవునా? ఇంకా ఏమేం చేసేదత్తా? చెప్పండి అత్తా. చెప్పడం ఎందుకురా మనవరాలా, చేసి చూపిస్తుందిలే. ఒకసారి ఇలాగే ఒక గేమ్ పెడితే దానిలో అత్తా కోడళ్ళిద్దరూ పాత్రలు మార్చి చక్కగా చేశారు. అవునా అత్తమ్మా? మీరు వసుంధరలో చేస్తారా? ప్లీజ్ 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 చేయరా? ఇప్పుడా? ఇప్పుడే. చెయ్యి మల్లిక. ఆ, సరే చేస్తాను. రా. అవును, ఎవరితో మాట్లాడే ట్యాచ్ చేయను? నేను ఒక్కొక్కరి పేరు చెప్తూ ఉంటాను. వాళ్ళతో ఎలా బిహేవ్ చేసేదో చెప్పండి. అప్పుడు అక్కలో డిఫరెంట్ షేడ్స్ నాకు తెలుస్తాయి. ముందు ధ్రువతో మొదలు పెడదాం. సరే. చంపేస్తాను. రా ధ్రువ, రా. రాబే. బేనా? నన్నా? ఇక్కడ వసుంధర. ఓ, ఇప్పుడు నువ్వు వసుంధర క్యారెక్టర్ చేస్తున్నావు కదా? ఆహా. అమ్మా పడి చేస్తానేమో అమ్మా. అమ్మేంట్రా అమ్మ, వసుంధర అని చెప్పారా? అమ్మా ఏం చెప్పు? ఏం చెప్పను? అందరికి చెప్పు. ఇప్పుడు అందరికి చెప్పు. అందరికి చెప్పు. ఏం చెప్పను? మన పెళ్లి గురించి చెప్పరా. చెప్పా. మన పెళ్లి గురించి చెప్పు. మన పెళ్లి గురించి చెప్పు. మన పెళ్లి గురించి చెప్పరా. అరే, నన్ను తోక చుక్కల దగ్గరికి తీసుకెళ్ళు. మన పెళ్లి ఎలా జరిగిందో చెప్పు. చెప్పరా. చెప్తానమ్మా. అమ్మా
ఇంకా క్యారెక్టర్లోంచి బయటికి రా నువ్వు. చిన్నప్పుడు కూడా నువ్వు నన్ను ఇన్ని దెబ్బలు కొట్టలేదు. అక్క ధ్రువని కొట్టేదా? పక్క చూపులు వంకర పనులు చేస్తే 4 తగిలించైనా తన దారికి తెచ్చుకోవడం కూడా ప్రేమే. అదే వసుంధర చేసింది. అంతేనా మల్లిక? మరి ఇదే వసుంధర ధ్రువకి బాగోనప్పుడు నర్స్ అయింది. నేనేమీ చెయ్యలేను అని ధ్రువ కనిపించినప్పుడు వెనకుండి నడిపించే నాన్నయ్యింది. అలా అని ఏదైనా తినను అని మారం చేస్తే బుజ్జగించి బ్రతిమలాడి ఏదో ఒకటి పెట్టే తల్లయ్యింది. ఇలా ఒకటేంటి, ధ్రువకి వసుంధర భార్య మాత్రమే కాదు, అమ్మ, అక్క, నాన్న, టీచర్ అన్నీ కదా ధ్రువ. అన్నిటికంటే నన్ను జడ్జ్ చేయకుండా కేవలం నాకు ప్రేమే పంచి నా నీడ కూడా నన్ను నమ్మడానికి ఆలోచించే సిచ్యువేషన్లో కూడా నా పక్కనే ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కూడా వసుంధరే అమ్మా. ఇప్పుడు అత్తమ్మతో మల్లికా ప్రతాప్ ది గ్రేట్తో ఎలా ఉండేది? మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాలమ్మా. మీరు నన్ను డేట్కి తీసుకుని వెళ్ళాలి. ఏ, నాతో డేట్ ఏంటి? పిచ్చి పట్టిందా? నేను మీతో వెళ్ళాలనుకుంటున్నాను. తీసుకువెళ్తున్నారా లేదా? సరే. అత్తమా, మీరు నన్ను బయటికి తీసుకెళ్ళాలి. మనిద్దరమే వెళ్ళాలి. అత్తమా, నాకు ఐస్ క్రీమ్ కొనిపిస్తారా? అత్తమా, మనం గాలిపటాలు ఎగరేద్దామా? ఓ, అత్తమా, మీరు కూర్చోండి, అన్నీ నేను చూసుకుంటాను. టైం అయిపోయిందని మీకు టిఫిన్ కట్టాను. తిన్నారో లేదోనని భోజనం తీసుకొచ్చాను. మా మంచి ఉత్తమ, నా బంగారు ఉత్తమ. అత్తమా, మీకోసం నేను కేక్ చేశాను. అత్తమా, ఎప్పటికైనా మిమ్మల్ని నేనే చూసుకోవాలి. మీ అబ్బాయికి అసలు ఏమి గుర్తుండు. ఉండండి, ఇదిగో అమ్మవారు కుంకుమ పెట్టుకోండి. అత్తమా, నేను మీకు మావయ్య ఇచ్చిన బహుమతి అన్నారు కదా, ఇప్పుడు మావయ్య కూడా మీ పక్కనే ఉన్నారు. అత్తమా, టైం అయిపోతుంది. అత్తమా, నాతో కలిసి డాన్స్ చేశారా? 1 2 3 4. అత్తమా, నేను మీతోనే ఉంటాను. మీకు నేనున్నానత్తమా. అత్తమా, మనం అన్ని చూసుకుందాం. అత్తమా, మనం చూసుకుందాం. నేను చూసుకుంటాను అన్ని. మల్లిక, ఊరుకో మల్లిక. అమ్మా, అది ఇంట్లో అమ్మ అంటూ నన్ను అమ్మ అంటూ తిరిగేదిరా. అది ఇంట్లో ఉంటే నాకు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రావాలనిపించేది. అది నవ్వుతూ తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇల్లంతా తిరుగుతున్నట్టు అనిపించేది. ముద్దు చేసేది, గిచ్చేది, నవ్వించేది. వయసులో చిన్నదైనా దాన్ని నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే స్కూల్ నుంచి వచ్చిన చిన్న పిల్లల ఆమెని వెతుక్కున్నట్టు, అది గుమ్మంలో కనబడకపోతే వెతుక్కునేదాన్ని.
దాన్ని చూడగానే ఒక ధైర్యం వస్తుంది. దాన్ని చూడగానే ఒక ప్రశాంతత వస్తుంది. దాన్ని చాలా మిస్ అవుతున్నాను. అక్క చనిపోయిందని నాకు తెలిసినప్పుడు ఇంత చిన్న వయసులో ఏమీ అనుభవించకుండా వెళ్ళిపోయిందని బాధపడ్డాను. కానీ మీ అందరి కళ్ళల్లో ప్రేమ చూస్తుంటే అక్క పరిపూర్ణంగా బ్రతికిందని నాకు అర్థమవుతుంది. నన్ను అక్కలాగే అనుకుండత్తమ్మా. మీకు నేనున్నాను. మల్లిక, బాధపడుకో. చూడు, పిల్లలు చూడు ఎలా అయిపోతున్నారు. నేను ఏడవట్లా. నేను ఏడవడం లేదు. నేను ఏడవడం లేదురా. ఇకంతా మంచి జరుగుతుందిలే మల్లిక, చెడవుకో. ధ్రువ, ఇవాళ మల్లిక అంశుని హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి ఇంట్లో ఉంది. ఇప్పుడు తనకి ఓపిక లేదు, కానీ అమ్మని నేను చూసుకుంటాను. వసుంధరికి ఇవాళ చెకప్ ఉంది. ఇద్దరిని నువ్వు తీసుకెళ్దువు గాని. సరే నాన్నమ్మా. అమ్మ జాగ్రత్త. అలాగే. వసు, నువ్వు రెడీగా ఉండు. నేను అంశుని రెడీ చేసి తీసుకొస్తాను. సారీ మహి, ఏదో ఫ్లోలో వసు అని అనేశాను. సారీ. ధ్రువ, నువ్వు నన్ను వసు అనే పిలువు. నాకెందుకో తెలీదు, అది నా పేరైతే బాగుండు అనిపిస్తోంది. ఓ, కాదు కాదు, అది నా పేరేనేమో అనిపిస్తోంది. కాదు, నేనే వసుంధరనైతే బాగుండు అనిపిస్తోంది. నీ మనసు చెప్పేది నిజమే వసు. నువ్వే మా వసు, నీ పేరే వసు, నేనే నీ ధ్రువని అని నీకంతా గుర్తొచ్చిందని ఒక్కసారి చెప్పు. అన్నీ దాటి నీకోసం, నీ ప్రేమ కోసం రెక్కలు కట్టుకుని వాలిపోతా. ఒక్కసారి నీ మనసు పొరల్లో ఉన్న నా జ్ఞాపకాన్ని తట్టి లేపు వసు. మిగిలింది నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. ఇది హార్ట్ పేషెంట్కి ఇచ్చే ఇంజెక్షన్ అండి. ఐవీ ద్వారా కొంచెం స్లోగా ఇవ్వాలి. అంశు, నన్ను చూడు, అది జస్ట్ ఒక ఇంజెక్షన్. ఆ సూది, ఆ మందు, అవన్నీ నీ విల్ పవర్ ముందు ఎంత చెప్పు? అల్పాతి అల్పం. అదంతా మన మైండ్ సెట్తోనే ఉంటుంది. సిస్టర్, అలా డైరెక్ట్గా ఇచ్చేస్తారేంటండి బాబు? పైగా పేషెంట్ చిన్నపిల్ల. వసు, రిలాక్స్. ఇది నాకు ఎవ్రీ వీక్ ఇచ్చే ఇంజెక్షనే. నాకేం భయం లేదు. ఏంటి, ఇంజెక్షన్ అంటే భయం లేదా? అదేంటి, నిజంగానే భయం లేదా? అదెలా సాధ్యం?
ఇప్పుడేంటి అంశు నాకు భయమేస్తుంది బాబోయ్ అని చెప్పేదాకా నువ్వు వదిలేలా లేవుగా? అదేమీ కాదు, ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. ఓహో, నీ మోటివేషన్ క్లాసెస్ వేస్ట్ అయిపోయాయని ఫీల్ అవుతున్నావా ఏంటి? పాపం, అంత పెద్ద పెద్ద డైలాగులు వేస్ట్ అయిపోయాయి. ఏంటి ఏదో అన్నావు? ఇంజెక్షన్ నొప్పి అనుకుంటే నొప్పి, అమృతం అనుకుంటే ఏదో శక్తి అన్నావు. ఇంకొకటేదో అల్పాతి అల్పం అన్నట్టున్నావు. నిజంగా దానికి ఏమైనా అర్థం ఉందా, లేక రైమింగ్ బాగుందని వాడావా? హలో, అంత వెటకారం ఏం అవసరం లేదు. ఏదో చిన్నపిల్ల కదా అని చెప్తున్నాను. నాకైతే అసలు ఇలాంటివి కనీసం చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వకుండా చేపించుకుంటాను. అర్థమైందా? ఓహో అవునా, బా గ్రేట్ వసు నువ్వు. మహిత ఎవరు? నా పేరు ఎందుకు అడుగుతున్నారు? వసు, ఆ రిపోర్ట్స్ నీవే. డాక్టర్ గారు మీ రిపోర్ట్స్ చెక్ చేశారు. మీ రిపోర్ట్స్లో B12 బాగా పడిపోయింది. ఇప్పుడే ఒక ఇంజెక్షన్ మ్యాండేటరీ, తప్పనిసరిగా చేయాలి. అయ్యో సిస్టర్, చేసేయండి సిస్టర్, చేసేయండి. ఇవన్నీ తనకి జూజూబీ, చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే. అంతే కదా అంశు? అవును నాన్న. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. వాడు నిన్ను చంపడానికి చూస్తున్నాడు. వాణ్ణి తండ్రి కాదమ్మా, నీ సర్వస్వం నాశనం చేసిన శత్రువు. ఎందుకు అలా చేశారు? అది కాదు మహి. మహి కాదు, నన్ను వసుంధర అని పిలవండి. ధ్రువ,